ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి భోగి రోజు అనమాట. నేను ముగ్గు అయితే ఇలా వేసాను. అంటే భోగివి ఇలా పాలు పొంగించడం ఉంటారు కదా, అది జనరల్గా అయితే భోగి రోజు అదే వేస్తారు కదా, అలాగే చెరుకు గడలు అవి. సో ఇంకా ఏదైతే ఆన్లైన్లో ట్రై చేసి మరి వేసాను, చాలా బాగా అనిపించింది. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ ఆ తర్వాత మేము ఏంటంటే సంక్రాంతికి ఇక్కడ శిల్పారామం ఉంటుంది కదండి, సో అక్కడ క్రాఫ్ట్స్ మేళా అయితే ఉంది. 8th నుంచి 18th జనవరి వరకు ఉంది. సో వెళ్ళడంతోనే ఇలా బసవన్న అయితే కనిపించాడు. అంటే హరిదాసు, బసవన్న ఇవి జనరల్గా ఊర్లలో ఉంటాయి కదా. సో మనం శిల్పారామం వెళ్తే ఏంటంటే ఆ వైబ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఫుల్ మేళా అయితే నడుస్తుందండి. ఇటు సైడ్ ఏంటి అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట మొత్తము. అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫస్ట్ చూసిన షాప్ అయితే ఇది అనమాట. ఇదేంటంటే మధుబని ఆర్ట్ ఉంటుంది కదండి, సో అవి అండ్ అలాగే కేన్తో చేసినవి కొన్ని ఉన్నాయన్నమాట థింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పేపర్తో బాటిల్ పెయింటింగ్ అలా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఒడిశా వెళ్ళినప్పుడు పిప్రి అనే విలేజ్లో చూశాను నేను. అండ్ ఇది గుడి భలే నచ్చిందంటే జగన్నాథుడి గుడి అనమాట. అండ్ కెటిల్ పైన కూడా ఇలా పెయింట్ అలా వేశారు. నేను ఒక కెటిల్ తెచ్చి చాలా రోజులైంది, ఎప్పుడు పెయింట్ వేస్తానో తెలీదు, చూడాలి. అండ్ ప్రైజెస్ వచ్చేటి ఏంటంటే 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయండి, కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టోర్, కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా. సో ఇంకీసారి అయితే ఫిక్స్ అయ్యాను ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకుంటాను అని. సో ఫైనల్గా అయితే ఇదైతే తీసుకున్నాను. సంక్రాంతి థీమ్ ఉంటుంది కదా, భోగి థీమ్ అది. అంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్పారు, మనం చాలా బార్గెనింగ్ చేస్తే కానీ ఒక ప్రైస్కి రావట్లేదు అనమాట. సో అలా అని చెప్పి నేను ఒక్కటైతే తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి ఆర్ట్ అనమాట. ఇవి మనం ల్యాంప్ షేడ్స్ అవి కొంచెం డెకరేటింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి రావణుడు. అండ్ ఇంకా ఆర్ట్ అయితే చాలా బాగుంది. ఇది మధుబని ఆర్ట్ సంథింగ్ అంటారు. ల్యాంప్ షేడ్స్ అలా కూడా ఉంటాయి. ఇవి 400, 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా బార్గెనింగ్ ఈజ్ మస్ట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే గ్లాస్ ఐటమ్స్లా ఉంటాయి కదా, సో అలా ఉన్నాయి. ఎలిఫెంట్స్, పీకాక్స్ అండ్ వుడ్తో చేసినవి కార్వింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రైజెస్ కొంచెం బాగానే ఉన్నాయండి. అండ్ ఫస్ట్ టైం నేను బ్రాస్ కూడా పెట్టారు, బ్రాస్ వెరైటీస్ ఇలా కృష్ణుడివి ఇవేంటంటే వెయిట్ని బట్టి ఇస్తారనమాట. సో నేను ఇంక అన్ని ప్రైజెస్ అయితే కనుక్కోలేను, ఎందుకంటే కొనడానికి చూడడానికి వెళ్ళాం కదా. సో అలా అని చెప్పేసి అన్న అయితే కనుక్కోలేదు. కాకపోతే వెయిట్ని బట్టి ఉంటుందండి. 3,000-4,000 అయితే మ్యాండేటరీగా ఉంటాయి. అండ్ ఇక్కడ హరిదాసులు అలా పూతరాజు అలా అయితే తిరుగుతున్నారనమాట అక్కడ. అండ్ ఇంకొక స్టాల్కి వచ్చేటప్పటికి, అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా ఉండే స్టాల్ కదా, మనకి చైన్లు, ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ మెటల్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ కదా. సో అవైతే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ బ్లాక్ మెటల్ ఏవి తీసుకోలేదండి. ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి 500, ఇది 700 అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చాట అండ్ మనం చెరిగేది అలా ఉన్నాయి. భలే చిన్న చిన్న క్యూట్గా అనిపించినాయి. ఇవన్నీ ఏంటంటే కేన్తో చేసినాం అనమాట. అవి 400, 500 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇంకా మిగతావి అనుకుందామంటే ఈ షాప్లో అతను లంచ్కి వెళ్ళాడు అనమాట. సో నేను ఇంకా మిగతా ప్రైస్లు అయితే చెప్పలేను, ప్రైజెస్ మీకు సారీ. అండ్ ఇంకా అక్కడ నుంచి ఆ దారిలో వెళ్తుంటే అయితే ఇంకా ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో. ఇవన్నీ వుడ్తో చేసినవి, చాలా కాస్ట్లీ ఉంటాయి, కానీ పెడితే మాత్రం ఇంటికి లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఎవరైనా ఇంటికి ఇలా ఫుల్ డెకరేట్ చేయాలి అనుకుంటే అయితే ఖచ్చితంగా ఇక్కడైతే విజిట్ చేయాలి. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి పర్ల్ ఇయర్ రింగ్స్ అనమాట. మనకి ఒక పేరు 500 రూపీస్ అంట. అంటే రియల్ పర్ల్స్. టెస్టింగ్కి వాళ్ళు కాల్చడం టెస్ట్ చేస్తారు కదా, అలా టెస్ట్ చేసేస్తారంట. నేనైతే కొనలేదు. అండ్ తర్వాత ఇక్కడ మనం ఫొటోస్ అవి బాగా దిగొచ్చండి, బాగుంది అనమాట ఇక్కడ ప్లేస్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మనకి ఏంటంటే ఇలా ర్యాబిట్స్ ఉన్నాయి, భలే క్యూట్గా అనిపించాయండి ర్యాబిట్స్. సో ఇంకా ఎక్కడైనా సెల్ ఉంది అంటే మనం కెమెరా పట్టుకొని వీడియో రికార్డ్ చేయడం ఈజ్ ఫస్ట్ థింగ్ కదా. సో ఇంకా అలాగే రికార్డ్ చేశాను, నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇది ఒక మినీ జూలా ఉందన్నమాట. మనకి ర్యాబిట్స్ అండ్ బర్డ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇవి డక్స్ చూస్తున్నారు కదా, ఇవి భలే అనిపించాయి నాకైతే. అంటే అవి ఇంకా ఎండ బాగుందండి, ఇవాళ చాలా ఉంది ఎండ. అంటే మనకి ఆల్రెడీ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఎండలు కూడా కొంచెం స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అలా చాలా బాగా అనిపించింది. సో అవి ఇంకా వాటర్లో అలా చలి అంటే వేడిగా ఉంది కాబట్టి చల్లదనం కోసం అని చెప్పి వాటర్లో దిగి ఇంకా అలా తిరుగుతున్నాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, అసలు గోల అనమాట. అంటే వాళ్ళకి ఇలా పశువులు అవి కనిపిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంకా అలా అనమాట.
అంటే మనకు కూడా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అది అండ్ ఇంక ఇక్కడ అన్నీ అయితే బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ కలెక్షన్ చాలా ఉంది. ప్యారెట్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి, పీసెంట్స్ ఉంటాయి కదా. సో అవి ఇది భలే అనిపించింది, చూస్తున్నారు కదా అసలు ఎలా వెళ్తుందో, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది అనమాట. కలర్ఫుల్వి కదా, చాలా బాగా అనిపించింది. ఇది చూసిందారా పైనకుంది ఇది, ఈ చాలా క్యూట్గా అనిపించింది. అంటే కలర్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కలర్స్. సో ఇంకా అలా కొంచెం సేపు మనం కూడా ఇలా పిల్లల్లాగా అయిపోయేసి మినీ జూ అనుకోండి, ఇంకా మినీ జూలో అయితే మేము విజిట్ చేసాము. అండ్ ఈ బర్డ్స్ చూస్తున్నారు కదా, ఇవి పైనకు ఉన్నాయి. అంటే ఆ నెస్ట్స్ అవన్నీ బాగున్నాయండి. ఇది చూస్తున్నారు కదా, బ్యాంబూతో చేసుకుంది. మరి అదే చేసుకున్నారా వీళ్ళే పెట్టుకున్నారా అనేది థింగ్ అయితే నాకు అర్థం కాలేదు. కాకపోతే చూడ్డానికి అయితే నాకు చాలా క్యూట్గా అనిపించాయి. ఇవి వచ్చేసి బర్డ్స్. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో, రెడ్గా భలే అనిపించింది. ఇది ఊరికి అటు ఇటు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం కాలేదండి, కాకపోతే అలా ఫుల్గా తిరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా యానిమల్స్కి వాటికి ఏం ఫీడ్ చేయకూడదు కదా, సో అలా ఏం ఫీడ్ చేయలేదు. కాకపోతే అది భలే డిఫరెంట్గా ఉంది కలర్, చాలా బాగా అనిపించింది. సో ఇంకా దానికి చూస్తున్నారా ఆ కలర్ పెడితే అది తీసుకొని అలా వాడేసింది అనమాట. సో ఇంకొక ఆకు కూడా అట్లనే తీసుకుంటే ఇంకా అది తీసుకొని అంటే తినేదేమో అన్నట్టుగా తీసుకొని పడేస్తుంది. అండ్ ఇదేంటంటే చాలా సీరియస్గా చూస్తుండే అనమాట. చూస్తున్నారు కదా, చాలా సీరియస్ లుక్ అయితే ఇస్తుండే. ఇవి వచ్చేసి పీసెంట్స్ అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇవైతే. అండ్ ఇంకో దానికి ఇలా ఆకు పెడితే అది అసలు కేర్ నాట్ అన్నట్టుగా అయితే చూస్తుండే అనమాట. సో ఏదో అట్లా చిన్నగా ట్రై చేశారు ఆకు పెట్టడం అట్లా. అండ్ ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియం ఉంటుంది కదండి, సో అక్కడ ఆల్రెడీ ఫుల్గా వీడియో తీశాను శిల్పారామంది. సో అందుకే నేను ఇంక అన్నీ కవర్ చేయలేదండి. సో ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియము. అండ్ ఇది వచ్చేసి కౌస్ ఇలా మన ఫార్మర్ వెళ్తుంటారు కదా, తవ్వడము దున్నడం అది యూజ్ చేయడం. అండ్ అప్రోప్రియేట్ థీమ్ అంటే ఇది సంక్రాంతి కదా, సో మనకి మంచి బుగ్గేశారు, గొబ్బెమ్మలు పెట్టారు. అండ్ డూడు బసవన్న అలా వచ్చారు, హరిదాసులు. సో మెయిన్ సంక్రాంతి అంటే అది కదా, సో ఆ థీమ్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బొమ్మలు చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ కుమ్మరి వాళ్ళు, అంటే ఇంకా బిందెలు చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, అలా ఇవి బొమ్మలు అలా అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇలా ఏమంటారు, ఈ బసవన్నని తీసుకొచ్చి అయితే వాళ్ళు మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడి ఇది చేస్తే అది ఊగుతుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా చూసాము అండ్ ఈసారి కూడా అయితే వచ్చింది. సో ఇంక అందరూ అలా నిల్చొని అయితే చూసామన్నమాట. అదొక హ్యాపీనెస్, లైక్ మనం ఊర్లలో ఉంటే వేరేలా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో అంతగా ఇవేమీ ఉండవు. జనరల్గా ఆంధ్ర సైడ్ అయితే ఈ పండగ చాలా బాగుంటుంది, మన తెలంగాణ సైడ్ అంతా చేయరు కదండి సంక్రాంతి. సో అలా అని అన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు మనం అక్కడ ఏం తీసుకున్నా చూపిస్తాను. సో ఇది ఒకటైతే తీసుకున్నాను, ఇది కొండపల్లి బొమ్మలు సెక్షన్లో చూసారు కదా ఫస్ట్లో. సో అక్కడ అనమాట, అంటే భోగి మంట అండ్ చెరుకు ఇవి గడ్లు ఉంటాయి కదా, సో అలా నాకు చాలా బాగా నచ్చినాయి అండి. అఫ్కోర్స్ ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నచ్చాయి, కాకపోతే అన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇది వచ్చేటప్పటికి నాకు ఎంత 500 చెప్పారు, ఫైనల్గా అయితే 300కి అయితే ఇచ్చాడనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి కేన్ది బ్యాగ్, ఇది డిఫరెంట్గా అనిపించిందండి కాన్సెప్ట్. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది చిన్న సైజు, ఇది 250 అనమాట బ్యాగ్ వచ్చేటప్పటికి. సో నేను 200కి అయితే బార్గెన్ చేసి తీసుకున్నాను, చాలా బాగుంది బ్యాగ్. ఇదేంటంటే వాషబుల్ అనమాట, ఎవర్ గ్రీన్ యూజ్ ఉంటుంది అలా అని చెప్పారు. సో ఒకటి డిఫరెంట్ ఉందని చెప్పి అయితే ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి సేమ్ కొండపల్లి బొమ్మల సెక్షన్ ఉంటాయి కదండి, సో అలాంటి దాంట్లోనే ఫిష్ అనమాట, డిఫరెంట్గా ఉంది. జనరల్గా ఇట్లాంటిది మెటీరియల్ స్నేక్ అవి చాలా వస్తాయి, కాకపోతే ఫిష్ ఫస్ట్ టైం అయితే చూసాము, సో బాగుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 200 అనమాట. ఆయన 300 అలా ఏమో చెప్పాడు. ఫైనల్గా అయితే బార్గెన్ చేసి ఒక 100 తగ్గించిన తర్వాత అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది ఇది, అంటే ఓన్లీ స్నేకే కాకుండా ఇలా ఫిష్ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. బార్గెనింగ్ అయితే మస్ట్ అండి, వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ అడగాలి. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఇట్లా హ్యాంగ్ చేసేదనమాట, భలే అనిపించింది, కలర్వి. అండ్ ఇదేంటంటే స్టిక్స్తో చేసినాయి, వుడ్ స్టిక్స్ ఉంటాయి కదండి, సో దాంతో చేసింది. సో అలా అని చెప్పి అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 150 రూపీస్ అనమాట. ఇది కూడా సమ్ 250 చెప్పారు, లాస్ట్గా 150, అంటే మినిమం 100
తగ్గించడం. అంటే నేను హాఫ్కి అడిగాను, కాకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు. మనం అక్కడికైతే ఇంకా వాళ్ళది మనది కాకుండా ఒక రేటుకి ఫిక్స్ అవుతారు కదండి. ఇప్పుడు 300 అన్నారు అనుకోండి, నేను 150 అన్నాను అనుకోండి. సో 150 కాదు ఇంకొక మాట చెప్పండి అని అన్నారు అనుకోండి, అప్పుడు 200 అంటాం. సో అలా ఒక 100 తగ్గుతుంది అనమాట. ఇంకా దాని ప్రైజ్ ఇంత వర్త్ అన్నప్పుడైతే మనం అంతే బార్గెన్ చేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ శిల్పారామంలో అయితే కొంచెం రేట్స్ అయితే ఎక్కువనే ఉన్నాయండి బయటతో కంపేర్ చేస్తే. సో బార్గెనింగ్ అయితే చాలా చేసి అయితే తీసుకోవాలి. సో అలా కొంచెం బార్గెనింగ్ అయితే చేసి అయితే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి డ్రీమ్ క్యాచర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి 250 రూపీస్. అసలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనిపించింది. కాకపోతే కొన్ని ఏంటంటే ఇంట్లో పెడితే బాగుంటాయి కదండి, సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ పర్పుల్. యాక్చువల్గా రూమ్లో పింక్ పర్పుల్ కాంబోలో ఉన్నాయన్నమాట, అంటే వాల్ కలర్స్. సో దానికి కొంచెం సెట్ అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకున్నా. అండ్ ఈ చెప్పులు బాగా నచ్చాయి. ఇవి ఏంటంటే గ్రే కలర్లో అండ్ పోచంపల్లి డిజైన్ ఉంటుంది కదా, సో అలా అనమాట. చాలా బాగా నచ్చినాయి నాకు. ఇవి వచ్చేటప్పటికి 300 రూపీస్కి అయితే తీసుకున్నానండి. 450 చెప్పాడు, ఫైనల్గా అయితే 300కి ఇచ్చాడు. ఇంకా తగ్గిస్తుండే కానీ ఇంకా తగ్గలేదు. సో ఓకే, నాకు బాగా నచ్చాయి. సో ఇంకా అలా అని చెప్పి అయితే తీసుకున్నానండి. ఇవి వర్త్ అయితే అనిపించింది నాకు, చాలా బాగున్నాయి చెప్పులు. అండ్ ఇంకా అలా అనమాట. మొత్తం తిరిగేసిన తర్వాత ఒక 2 గంటలు అలా టైంపాస్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. సో అవి మా భోగి పండగ విశేషాలు. అండ్ మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి నాకు వీడియోలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.